మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు, రాజసులోచన జంటగా నటించిన చిత్రం 'సభాష్ రాజా'. పిఎస్ రామకృష్ణారావు సారథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కాంతారావు, రేలంగి, నాగభూషణం, దేవిక, గిరిజ, మీనాకుమారి ముఖ్య పాత్రలు పోషించారు. రాజశ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై సుందర్లాల్ నెహ్తా, డూండి సంయుక్తంగా నిర్మించారు. సముద్రాల కొసరాజు, సముద్రాల జూనియర్ గీత రచన చేయగా ఘంటసాల మాస్టర్ బాణీలో అందించారు. 1961 నవంబర్ 9న విడుదలైన 'సభాష్ రాజా' విజయవాడ శ్రీ సరస్వతి పిక్చర్ ప్యాలెస్, గుంటూరు న్యూ సిటీ టాకీస్, రాజమండ్రి మినర్వా టాకీస్ కేంద్రాలలో 100 రోజుల పండుగను జరుపుకుంది. అక్కినేని నాగేశ్వరరావుకు బాగా కలిసొచ్చిన దర్శకుల్లో దిగ్గజ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు ఒకరు. వీరిద్దరి కలయికలో వచ్చిన పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించడమే కాదు, బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టాయి. అలాంటి కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'చదువుకున్న అమ్మాయిలు'. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, కృష్ణకుమారి నాయకులుగా నటించగా శోభన్ బాబు, గుమ్మడి, పద్మనాభం, అల్లు రామలింగయ్య, రేలంగి, సూర్యకాంతం, హేమలత, ఈవి సరోజ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. దాశరథి, కొసరాజు, ఆరుద్ర, సి నారాయణరెడ్డి గేయ రచయితలు కాగా ఎస్ రాజేశ్వరరావు బాణీలు అందించారు. డాక్టర్ శ్రీదేవి రచించిన కాలాతీత వ్యక్తులు నవలాధారంగా 'చదువుకున్న అమ్మాయిల్ని' అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై డి మధుసూదన్ రావు నిర్మించారు. 1963 ఏప్రిల్ 10న విడుదలైన 'చదువుకున్న అమ్మాయిలు' ఈ కింది కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. ఆ కేంద్రాల వివరాలు: విజయవాడ అలంకార్, గుంటూరు శ్రీ లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్, రాజమండ్రి కుమారి పిక్చర్ ప్యాలెస్ అండ్ తిరుపతి ప్రతాప్ టాకీస్.